హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక రోజు వీడియోలో కమ్మని కొబ్బరి చట్నీ, హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు సైతం ఈజీగా చేయగలిగే అద్భుతమైన కమ్మని కొబ్బరి చట్నీ. చూసారు కదా, దీనికోసం నేను పుట్నాలు తీసుకున్నాను. పుట్నాలు తీసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ఇలా ముక్కలుగా చేసుకొని పచ్చి కొబ్బరి వేసేసాను. అలానే పచ్చిమిర్చి గమనించారా, నేను వేటిని వేయించట్లేదండి, డైరెక్ట్ అలానే తీసుకుంటున్నాను. అలానే కొంచెం అల్లం ముక్క, కొంచెం చింతపండు అన్నీ దాంట్లోనే వేసేస్తున్నాను మిక్సీ జార్లో. అలానే రుచికి సరిపడా ఉప్పు చూసేసుకోండి, ఎక్కువ వేసుకోవకండి. కావాల్సింటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తగ్గించలేం కాబట్టి ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని అన్నిటిని గ్రైండ్ చేసుకొని మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా చేసుకోండి. లేదు ఉప్మా ఏదైనా ఇడ్లీలో లూజ్ చట్నీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మిక్సీ పట్టేశాను. నిమిషాల్లోనే తయారు చేసుకునే అద్భుతమైన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసి ఈ చట్నీ మీద వేసేసామంటే కమ్మన చట్నీ రెడీ అయిపోతుంది. వావ్, చాలా బాగుంటుందండి ఈ చట్నీ, అద్దరిపోతుంది. చాలామంది పల్లీలు తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ, దోశలోకి కానీ, ఏ కాంబినేషన్లోకైనా అద్దరిపోయే చట్నీ. తాలింపు వేసేసాం కదా, ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. చూసారా, చట్నీ రెడీ. చాలా బాగుంటుందండి. నేను మామూలుగా పెసరట్టు కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, ఉప్మాకు కానీ పచ్చి కొబ్బరి ఇంట్లో ఉందంటే చాలు, నేను చేసే చట్నీ ఇదేనండి. పల్లీలు అస్సలు వాడను పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు. ఇలా పుట్నాలు వేసి చక్కగా ఇలా చేస్తాను, ఎందుకంటే మనం పల్లీలు వేయించే అవసరం ఉండదు, అలానే మిర్చీలు వేయించాల్సిన అవసరం లేదు. పుట్నాలతోటి కొబ్బరితోటి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈరోజు పెసరట్టు చేశాను, పెసరట్టులో చేశాను ఈ కొబ్బరి చట్నీ, చాలా బాగుంది, అద్దరిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. పెసరట్టు ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి. కమ్మగా హోటల్ స్టైల్ పెసరట్టు సింపుల్గా ఇలా ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఇంకొక వీడియోలో మీకు నేను చూపిస్తాను. దోస్తలు రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, చట్నీ ఎలా చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.